ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా, బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి, శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దానివలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి, తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు, అట్లాగే కుంభరాశిలో శని యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు, ఇరువురు కూడా ఒకరి నక్షత్రం నుంచి ఒకరు మారటం, అంటే ఒకరి నక్షత్రంలోకి ఒకరు మార్పు జరగటం మన జ్యోతిష్య శాస్త్రంలో, అది రెండు పాపగ్రహాలు నక్షత్ర మార్పు జరగటం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కూడా కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి కలుగుతాయి. ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మనకి మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, ముఖ్యంగా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అలాగే మనకి శతభిష నక్షత్రం, ఈ రాశుల వారికి, ఈ యొక్క నక్షత్రాల వారు కలిగినటువంటి వాళ్ళు, ఈ రాశుల వారు ముఖ్యంగా కుజ మహర్దశలు, శని మహర్దశలు, రాహు మహర్దశలు, అంతర్దశలు జరిగేటటువంటి వారు. గోచారంలో ఎవరైతే తీవ్రంగా కొంతమంది స్త్రీలు గర్భ విచ్ఛిన్న దోషాలు కలిగి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు గర్భస్థిత దోషంతో ఇబ్బందులు పడుతూ అండోత్పత్తి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఈ కుజరాహువులే జన్మజాతకాలలో కారణంగా కల్పిస్తూ ఉంటారు. ఆలస్యానికి శనికారకుడైతే గర్భ విచ్ఛిన్నాన్ని కలుగజేసేటటువంటి వాళ్ళు ఈ కుజరాహువులు. దీన్నే మనము జ్యోతిష్య శాస్త్రంలో జన్మ లగ్నాతో కానీ చంద్ర లగ్నాతో కానీ పంచమ స్థానంలో రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే విపరీతమైనటువంటి గర్భస్థిత విచ్ఛిన్న దోషాలు కలుగజేస్తూ ఉంటారు. అలాగే ప్రజెంట్ శుక్రుడు కూడా కన్యారాశిలో నీచ స్థితిలో ఉండటం వలన మరి కొంతమంది పురుషులకి వీర్యోత్పత్తి విషయంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అట్లాగే వీర్య కణాలు ఎన్నో బలహీనపడేటటువంటి రోజులు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ విధంగా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల వలన, ముఖ్యంగా కుజరాహువుల యొక్క నక్షత్ర మార్పు వలన భూ సమస్యలు, గృహపరమైనటువంటి కట్టడాల విషయాలలో సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే గొడవలు, కొట్లాటలు, మోసాలు, తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, ఇల్లీగల్ సమస్యలు, వీటి వలన కోర్టు సమస్యలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే విపరీతమైనటువంటి ఎన్నో అగాధాలు, సమస్యలు, వివాహం కానటువంటి వాళ్ళకి కుజదోషం అనేటటువంటిది కొన్ని రాసుల వారికి వర్తిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకుందాం. ముఖ్యంగా కుజదోషం వలన వివాహము ఆటంకం జరగటం, వివాహం అయిన తర్వాత గొడవలతో కూడి విడిపోవటము, రాహువుతో గనక జన్మజాతకాలలో ఎవరికైనా కుజరాహుల యొక్క సంయోగం, అంటే వాళ్ళిద్దరూ గనక కలిసి ఉన్నా, ఇలాగే గనక జన్మజాతకాలలో కుజుల్లో రాహువు కానీ రాహువులో కుజుడు కానీ జరుగుతున్న ఈ విధమైనటువంటి నక్షత్రాల వారికి తప్పనిసరిగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. అందరికీ వర్తించవండి. ఎందుకంటే కొంతమందికి జన్మజాతకాలలో విశేషమైన గురుమహర్దశలు, చంద్రమహర్దశలు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ జన్మ రాశి నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి నష్టాలు. ముఖ్యంగా ఉదాహరణకి కొన్ని రాశులు చెప్తాను. వృషభ రాశి వారికి మాట నష్టము, ధన నష్టము, వ్యాపారంలో ఇబ్బందులు, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు. అట్లాగే మిథున రాశి వారికి ఏది అనుకున్నా సరే అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలి భార్యాభర్తల మధ్య సమస్యలు, విపరీతమైనటువంటి కోపము, ఆవేశము, బంధువులతో విరోధత్వము. కర్కాటక రాశి వారికి చూస్తే కుజుడు వలన, రాహువు వలన కూడా విపరీతమైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, ఏదైనా భూ సమస్యలకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవటం, వ్యాపారంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు, నష్టాలు. అట్లాగే కన్యారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు. తులారాశి వారికి ప్రయాణానికి సంబంధించినటువంటి, ప్రేమకి సంబంధించినటువంటి, వివాహానికి సంబంధించినటువంటి, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి భూపరమైన, అట్లాగే గృహపరమైనటువంటి, వాహనపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు. అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం క్షీణించటం, తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించటం, మాతాపితృలకి సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయాలలో వీరు చింతపడటము, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాల్లో సమస్యలు కలగటం వీరికి వృశ్చిక రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అయితే కనుక పిల్లలతో సమస్యలు కలిగే అవకాశము, పెట్టిన పెట్టుబడుల్లో వ్యాపార భాగస్వాముల మధ్య మాట ఉద్ధృతి పెరగటము, అట్లాగే భార్యాభర్తల మధ్య కాస్త సంకుచితమైనటువంటి వాతావరణం కలగటము. ముఖ్యంగా కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి నష్టాలు విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా డొల్లై కూర్చోవటం, మోసాలు ఎక్కువగా జరగటం, అట్లాగే ఏదైనా అమ్మకాల విషయాలలో మోసాలు జరగటం, ఏదైనా గృహం కానీ వాహనం కానీ అమ్మేటటువంటి విషయాల్లో 10 రూపాయలు వస్తాయనుకుంటే 2 రూపాయలు రావటం. మీనరాశి వారికి విద్యార్థులకి విపరీతమైనటువంటి కోపము, ఆవేశం పెరగటం, కుటుంబంలో సౌఖ్యం తగ్గటం, అట్లాగే తండ్రి యొక్క ఆస్తుల పరంగా అమ్మే విషయాలలో ధనపరమైనటువంటి నష్టాలు, భార్యాభర్తల మధ్య సౌఖ్యహీనత కలగటము,
ముఖ్యంగా ఫ్రెండ్స్ వలన కూడా కొంత మానసికమైనటువంటి నిర్లిప్తత, ప్రేమించుకున్న వాళ్ళకి కొంచెం అగాధమైనటువంటి చర్యలు, ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి విపరీతమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం వలన నష్టాలు కలుగుతాయి. కొంతమందికి జాతకాల రీత్యా విపరీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి ద్రోహాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సమ్మేళనం ఉంటుంది. సెప్టెంబర్ 2 వరకు కూడా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు విపరీతమైనటువంటి రగడ సమస్యలు ఉంటాయి. కాబట్టి కుజరాహుల వలన మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో పూజలు చేసుకోండి. బయట చక్కగా నాగపంచమి ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, చేసుకోండి. స్వామివారి యొక్క అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం పొందండి. రుణబాధలు ఉన్నవారు రుణ విమోచనం చేసుకుంటూ ఉండండి. దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేయండి. అట్లాగే బ్రాహ్మణులకి ఎవరికైనా స్వయంపాక దానాలు ఇవ్వండి. ఇవన్నీ కుదరట్లేదు, విదేశాలలో ఉన్నాం, లేకపోతే మాకు సమయం సరిపోవట్లేదండి, లేకపోతే మంత్రబలం చాలా గొప్పది అనుకుంటే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో విశేషంగా ఈ సమస్యలు ఎవరైనా సరే అనుభవిస్తున్న వాళ్ళకి నేను ప్రత్యేకించి నిత్యము కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమే, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబరు 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తరువాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీద అయితే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాదులు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగటానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా గ్రహస్థితిని గమనించినట్లయితే వీరికి దశమంలో రవి స్వక్షేత్రంలో మూల త్రికోణ రాశిలో ప్రవేశించగానే ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవి ప్రాప్తి కలగటము, ఎవరైనా ఉద్యోగాదులు చేస్తుంటే వారి యొక్క అధికారుల వలన ఇబ్బందులు పడుతూ కొంతమంది బెదిరిస్తూ కూడా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు నా మాట వినకపోతే ఉద్యోగంలోంచి తొలగించేస్తాను, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసివేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను అని చెప్పి ఎంతోమంది అధికారులు భయపెట్టే వాళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్లో ఉండొచ్చు, ప్రైవేట్లో ఉండొచ్చు. అంటే కొంతమందికి అధికారులకి ఇలాంటి తత్వాలు కూడా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారు కొంచెము భయము ఆందోళన కలగటంలో కొంచెం విశేష ప్రాముఖ్యత కలిగినటువంటి వాళ్ళు. మరి ఎప్పుడైతే దశమంలోకి సూర్యుడు వస్తాడో ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతూ ఇందాక చెప్పినట్లుగా ఎవరైతే ఇబ్బందులు పడి అటు ఇటు మారుతూ ఉన్నటువంటి వాళ్ళకి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఇక స్టాంపు పడ్డట్టే.
ఇప్పటి వరకు ఉద్యోగం ఉంటుందో లేదో అన్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. దానికి తోడు బుధగ్రహము కూడా ఆగస్టు 22 తర్వాత అష్టమ లాభాధిపతి రవితో కలిసి ఉండటం దశమంలో ఇంకా విశేషప్రదం. ఆకస్మికంగా వీరు ఏదో జరుగుతుందనుకుంటారు, కానీ సడన్గా వీరికి ఇంకేదో జరిగి చక్కగా జీవితం స్థిరపడే యోగం కలుగుతుంది. కొంతమందికి సంతానపరంగా లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నదానికన్నా ఇంకా పెరుగుతాయి. వ్యాపారంలో మంచి వృద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కొంతవరకు అనుకూలత కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి తండ్రితో చక్కటి అనురాగము, ప్రేమ, ఆప్యాయత, వారి యొక్క సహాయ సహకారాలు, లేకపోతే తండ్రి గారి బంధువు తరపున రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి రావడం, రావనుకున్నటువంటి డబ్బులు తిరిగి వచ్చే ప్రయత్నాలు జరగడం, ఇవన్నీ సూర్యుడు బలంగా ఉండి బుధుడు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి పదం. కాకపోతే కేతువుతో కలిసి ఉండేసరికి కొంత భయం ఉండొచ్చు, జరుగుతుందో జరగదో అనేటటువంటి విశేషత్వం. అయితే గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది వృశ్చిక రాశి వారికి. సంతాన యోగ్యత, అట్లాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళి చక్కటి దైవ దర్శనాలు చేసుకోవటం, తల్లిగారి యొక్క ఆస్తి కలిసి రావటం, వీరి యొక్క ఆరోగ్యంలో కాస్త సుస్థిరత గురువు యొక్క దృష్టి వలన కలగటం, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. అయితే వృశ్చిక రాశి వారికి గురుడు బాగున్నప్పటికీ, ఆయన దృష్టి బాగున్నప్పటికీ, ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి ఆశ్లేషలోకి వచ్చేసరికి ఆగస్టు 22 తర్వాత వీరికి కాస్త అస్వస్థత, ఆపరేషన్స్ కలగటము, గొంతుకు సంబంధించిన వ్యాధులు, అట్లాగే ఏదైనా ముఖానికి సంబంధించిన, సంతానానికి సంబంధించిన, గర్భానికి సంబంధించిన, లేకపోతే ఉదరానికి సంబంధించిన కొన్ని దోషాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ యొక్క వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు అష్టమంలో సంచరించడమే దీనికి ప్రధాన కారణం. ఆయన అక్కడ సంచరించడమే కాకుండా ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున ఆయన రాహు నక్షత్రంలోకి రావటం, ఆ రాహు 4లో ఉండటం, విపరీతమైనటువంటి ఉద్యోగ సంబంధిత దోషాలు కలుగుతాయి. సౌఖ్యత కురిగిపోతారు. అనారోగ్య సమస్యలు, లేనిపోని ఆపరేషన్స్ అని, లేనిపోని ఆర్థిక నష్టాలు కలగటం, ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో, సేవకా ఉద్యోగంలో గొడవలు, బంధువులతో సమస్యలు, ఏది మాట్లాడినా కూడా తప్పుగా వీరు నిర్ణయించటం, అవమానాలు ఎదుర్కోవటం, అట్లాగే గృహంలో సౌఖ్యత లేకపోవటం, ఇష్టమైన ఆహార పదార్థాలను తిని హరించుకోలేనటువంటి పరిస్థితి, స్నేహితులు మోసం చేయటం, అట్లాగే భూ సంబంధిత, గృహ సంబంధిత ల్యాండ్ ఇష్యూస్, పోలీస్ స్టేషన్లు, ఎఫ్ఐఆర్లు చేసినా చేయకపోయినా వీరి మీద లేనిపోని అవమానాలు, నిందలు వేయటం, ఇలాంటివన్నీ వృశ్చిక రాశి వారికి కుజబలం లేకపోవటం, కుజుడు అష్టమంలో ఉండటం, రాహు చతుర్థం ఉండడం, వాహన ప్రమాదాలు, అట్లాగే భూ కబ్జాలు జరగటం, అట్లాగే వీరు ఏదైనా భూమి అమ్ముదాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ పరమైనటువంటి ఇష్యూస్ కలగటం, అట్లాగే ఎవరైనా సరే స్నేహితులు కానీ, పెద్దన్నలు కానీ వీరికి సంబంధించినటువంటి ఆస్తులు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తుల పరంగా కోర్టుల్లో వాయిదాలు, కేసులు వేయటం, అవి వాయిదాల మీద వాయిదాలు పడటం, కొంతమంది ప్రేమికులకి భంగం కలగటం, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలగటం, అట్లాగే కాస్త దుర్వ్యసనాలు పాలవటము, ఆర్థికంగా నష్టపోవటము, ఏదో అనుకొని వ్యాపారంలో దిగితే ఆ వ్యాపారంలో వీరు స్వయంకృతాపరాధం చేయటం, వీరు తీసుకునే నిర్ణయాలు అంత సవ్యంగా లేకపోవడం ద్వారా ఆకస్మికంగా బలహీనపడిపోవటం, ఇలా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతాయి. నా అనుకున్నటువంటి స్నేహితులు దూరం అయిపోతూ ఉంటారు మోసం చేయటం ద్వారా. అట్లాగే భార్యాభర్తల మధ్య మరి శుక్రుడు బలహీనంగా ఉండటం ద్వారా ప్రేమ, ఆప్యాయతలు కోల్పోవటం, సెప్టెంబరు 3 తర్వాత మళ్ళీ ఒకంతకి భార్యాభర్తల్లో అన్యోన్యత కలగటం, అట్లాగే వ్యాపారంలో కాస్త కీర్తి పెరగటము, వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం రావటం. అయితే ఈ సెప్టెంబర్ 3 వరకు వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే వివాహ యోగం కూడా కలగచ్చు. కొంతమంది వివాహం అయినటువంటి వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి, విడాకులకి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి చక్కగా అనుకూలత కలగటం, ఇట్లా మంచి చెడు ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో యాక్టివేషన్ అయ్యేటటువంటి దశలు, అంతర్దశలు ఏవైతే అధిపతులు ఉన్నారో ఇక్కడ గోచారంలో ఆ అధిపతులు ఎక్కడ ఉన్నారో ఆ భావాలని ఆపరేట్ చేస్తారు. వృశ్చిక రాశి వారందరికీ ప్రతిదీ వాళ్ళకు రంగరించి వచ్చేది. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే 10 రకాలు తినలేం కదా,
ఏదో మనకి నచ్చిన ఐటెం తింటాం. అట్లాగే జన్మజాతకంలో కూడా జరిగేటటువంటి దశలను బట్టి ఇక్కడ ఒకటే రెండో జరుగుతాయి ఆ కారకత్వాలు. అవేంటో పట్టుకోవాలంటే మనం జన్మజాతక పర్యవేక్షణ చేయాలి. ఓకే, వివాహాలు ఆటంకాలు వస్తున్నాయా, జాతకం చూపించుకోండి. లేకపోతే వ్యాపారంలో భూ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు వస్తున్నాయా, అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారా, అట్లాగే నమ్మిన వాళ్ళు స్నేహితులు ఎవరైనా ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తున్నారా, అసలు అనుకున్న పనులు ఎందుకు జరగట్లేదు, సంతానం వచ్చి గర్భవిచ్చిన దోషాలు ఎందుకు పోతున్నాయి. ప్రజెంట్ వృశ్చిక రాశి వారికి అష్టమంలో కుజుడు ఒక రకంగా చెప్పాలంటే కుజు దోషం వర్తిస్తోంది వాళ్ళకి. దానికి తోడు రాహు చతుర్థంలో ఉన్నాడు. కాబట్టి చదువుకునే విద్యార్థులకి విపరీతమైనటువంటి దోషాలు, రాసే ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వటం, ఇట్లా ఏదైతే కుజరాహులకి సంబంధము 4-8 యాక్సిస్ జరుగుతోందో ఆ యొక్క కుజుడు యొక్క దృష్టి శుక్రుడి మీద పడుతోందో, వీళ్ళ యొక్క ఆలోచనలు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తుల మీద, స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ మీద లైంగిక వేధింపులు జరగచ్చు. వ్యాపారాలలో భాగస్వాములుంటే వారు కోరికలతో సతమతమయ్యి ఆ కోరికలు తీరకపోతే వ్యాపారంలోంచి బయటకు వచ్చే చిట్ల కోరికలతో వీరి జీవితాన్ని వీరు కొంత పాడు చేసుకోవచ్చు. అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టచ్చు. లేకపోతే భర్త యొక్క ధనాన్ని, భార్య యొక్క ధనాన్ని ఏదో రకంగా అంతర్గతంగా ఖర్చులు పెట్టేయచ్చు. దాన్ని మనం ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని కూడా అనొచ్చు. ఎన్నో విషయాలు బయటపడచ్చు. ఫోన్లకి సంబంధించినటువంటి విషయాలు బయటపడచ్చు. ఫోన్లలో వాళ్ళు రాసుకున్నటువంటి వ్యవహారాలు ఇట్లాంటివి. కానీ ఏదైనా సరే ఫోన్లలో చూసినా లేకపోతే డైరెక్ట్గా చూసినా 1-2-3 సార్లు దాన్ని బేరీజ్ వేసుకొని ఇది పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నెగిటివ్ స్పందన పెంచుకోండి. కానీ ఏదైతే ఎవరో చెప్పారని ఫోన్లలో మెసేజ్లు చూసేసి దయచేసి ఎవరు భార్యాభర్తలు అపార్థాలు చేసుకోవద్దు. ఈ రోజుల్లో వివాహం అవటమే కష్టం అనుకుంటే వివాహం అయినటువంటి వాళ్ళు లేనిపోని మనస్పర్ధలు తెచ్చుకొని ఏదో ఒక కారణం తెలియజేసుకొని విడిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. కాబట్టి వీరు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనలో పాల్గొనండి. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అంతా ఇంత కాదు. అట్లాగే భూ సంబంధ ఇష్యూస్ అయితే పూర్తిగా వీళ్ళని పాడు చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న పనులు ఏవీ ముందుకు జరగవు. కాబట్టి వీరు ఎక్కువగా ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రోజు చక్కగా దీపారాధన చేయటం, పంచామృతాలతో అభిషేకం చేయటం, భార్యాభర్తలు వెళ్ళి చేయండి. సంతానం కలుగుతుంది, అన్యోన్యత కలుగుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంటుంది. లేదా కుజదోష నివారణార్థమై జ్యోతిష్కులు మాలాంటి వాళ్ళని గురువుల్ని సంప్రదించండి. చక్కగా మీ జాతకంలో ఏదైనా కుజదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయో చూపించుకొని దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తే చక్కటి విశేష యోగం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ వీరు కుజుడికి, రాహుకి, శనికి, శుక్రుడికి జపం చేయించుకుంటూ చక్కగా ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడటానికి ప్రయత్నం చేయండి. మీకంతా శుభమే జరగటానికి అవకాశం ఉంటుంది. ఓం నమో నారాయణాయ నమః.